మంత్స్కి ఒకసారి, సంవత్సరానికి ఒక 3 సార్లు అట్లా రావడం జరుగుతున్నదండి. ఓకే సార్. సో థ్యాంక్స్ ఫర్ టేకింగ్ టైమ్ అండి. సో నిజంగా ఇప్పుడు తెలుగు యూత్లో అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళలో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. సో మన ప్లాట్ఫామ్ని వాళ్ళు 1 అవర్ ప్రాపర్గా యూస్ చేసుకొని సో మీతో కనెక్ట్ చేపించేందుకు టైం తీసుకుంటున్నాము. సో ఎస్ సార్, టీవీ చూస్తున్న వాళ్ళు కూడా మీకు అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. డైరెక్ట్గా జయంత్ చెల్లా గారితో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. రైట్. సో ఫస్ట్ ఏటీఏ నేపథ్యం ఏంటో చూద్దాము. సో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి అమెరికాలో ఎప్పటి నుంచో కూడా. సో ఏటీఏ ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ వన్. తక్కువ టైంలోనే చాలా ఫోకస్ అయిపోయింది. సో ఏటీఏ ఏర్పడడానికి గల అవసరం ఏంటంటే ఎక్కడ మీరు ఏటీఏ ఏర్పాటు చేయాలనుకున్నారు, ఏ విధంగా పనిచేస్తున్నారు, మీ వర్క్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటున్నారు? థ్యాంక్ యూ అండి. అగైన్ అందరికీ నమస్కారాలు. హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ బిగ్ టీవీ వ్యూవర్స్ అండ్ ఎవ్రీబడి అవుట్ దేర్. సో ఇక్కడ మీరు చూస్తే అండి, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నేషనల్ తెలుగు ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ అండి. ఇది మేము ఆటా ఫామ్ అయ్యి 35 years అవుతున్నది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ ద బ్రెడ్త్ అండ్ డెప్త్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఇక్కడ అమెరికాలో ఎటువంటి సిటీస్లో అంటే అన్ని సిటీస్లో మనము ఈస్ట్ వెస్ట్ టాప్ నార్త్ ఈస్ట్ బాస్టన్ నుండి ఫ్లోరిడా వరకు, మరి కాలిఫోర్నియా నుండి ఈస్ట్ అట్లాంటా వరకు, టెక్సస్లో అట్లీస్ట్ ఒక 20 cities-లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ చాలా యాక్టివ్గా ఉన్నది, యాక్టివ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నది. అండ్ ఇది ఒక మెంబర్స్ చూస్తే కూడా మాకు 25,000 to 30,000 మెంబర్స్ ఉన్నారు. మెంబర్సే కాకుండా ఇప్పుడు మన తెలుగు కమ్యూనిటీ ఏంటంటే, తెలుగు కమ్యూనిటీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ప్రతి సంవత్సరము మనకు 50-60 వేల మంది స్టూడెంట్స్ అమెరికాకు రావడం జరుగుతున్నది. అదే కాకుండా H1B హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ అంటారు కదా, ఆ H1B వీసాస్ పైన కూడా చాలా అక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ నుండి ఒక 20-30 వేల మంది వస్తుంటారు. సో తెలుగు, బికాస్ ఆఫ్ ద స్టూడెంట్ వీసాస్, బికాస్ ఆఫ్ ద హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్, తెలుగు కమ్యూనిటీ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కమ్యూనిటీ. ఇప్పుడున్న మన అంచనాలు, తెలుగు వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమెరికాలో అంటే, అంచనాల ప్రకారము ఎస్టిమేట్స్ విచ్ ఇస్ వెరీ వ్యాలిడ్ ఎస్టిమేట్స్, 1.5 million తెలుగు అమెరికన్స్ అమెరికాలో ఉన్నారండి. అదే అంటే ఇంతమంది తెలుగు పీపుల్ అమెరికా వెళ్ళడానికి, అక్కడ కూడా మన మార్క్ వేయడానికి, సో హూమ్ డు యూ గివ్ ద క్రెడిట్స్ అండి? క్రెడిట్స్ తప్పకుండా అమెరికా దేశానికి ఇవ్వాలండి. ఎలాగంటే మన ప్రైమరీ క్రెడిట్ యుఎస్కి ఇవ్వాలి. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ను అక్కడికి ఆహ్వానించి వాళ్ళకు స్టూడెంట్స్ ఉద్యోగాలు ఇచ్చి, చదువు ఇచ్చి ఫస్ట్, దాని తర్వాత ఈ ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు, కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటారు, అటువంటి దాంట్లో ఉద్యోగం చేయడానికి అవకాశాలు ఇచ్చి, దాని తర్వాత H1B ఈ హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ పైన ఇచ్చి, ఈ అవకాశాలను ఇచ్చినందుకు అమెరికాకు చాలా రుణపడి ఉండాలి మనము. అమెరికా దేశం, నేను కూడా అమెరికా సిటిజన్ను. సో ఐ ఆల్వేస్ సే అమెరికా ఈజ్ ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ ద బెస్ట్ కంట్రీ. సో అమెరికా క్రెడిట్. అలాగే మన తెలుగు స్టూడెంట్స్ కూడా, తెలుగు వాళ్ళకు కూడా చాలా ఏంటంటే ఆంటర్ప్రెన్యూరియల్ జీల్ ఉన్నదండి. మనం కూడా అమెరికాకి వెళ్ళి బాగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని తర్వాత బిజినెసెస్ స్టార్ట్ చేయడం, ఆ జీల్, ఆ ఎంతూజియాజం మన తెలుగు వారికి ఉన్నంత జీలు, ఎంతూజియాజం మిగతా వాళ్ళకి లేదనుకుంటా అండి. ఎందుకంటే ఈ నంబర్స్ ప్రూవ్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు ఉన్న స్టూడెంట్ వీసాస్లో సగం మంది యుఎస్, ఇండియా నుండి వెళ్ళే సగం మంది ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ నుండి వెళ్ళిన వారే. అదే కాకుండా ఈ H1B వీసా హై స్కిల్డ్ ఇమిగ్రెంట్స్ కూడా చూస్తే సగం మంది ఉన్న మన. సో క్రెడిట్ ఆల్సో గోస్ టు మన తెలుగు పేరెంట్స్కు, వాళ్ళకు మా పిల్లలకు మంచి చదువు ఇప్పించి, మంచి ఉద్యోగాలు చేసి, మంచి లైఫ్ సెటిల్ కావాలని వాళ్ళ తపనతోటి లోన్స్ తీసుకొని పిల్లలను అమెరికాకు పంపడం కూడా వాళ్ళకు కూడా చాలా క్రెడిట్ వస్తుంది. సో దట్స్ ఎ గుడ్ థింగ్, గుడ్ మిక్స్ సో ఫార్. అట్లా అమెరికాకు అవసరం ఉన్నది, అవకాశాలు ఇస్తున్నారు, మన వాళ్ళు అవకాశాన్ని ఉపయోగించి అమెరికాకు వెళ్ళడం అవుతుంది.
సో మీరు ఎప్పుడు అమెరికా వెళ్ళారు? 80స్లోనే వెళ్ళారు అని విన్నాము. సో మీ జర్నీ ఎలా అంటే జాబ్ టు బిజినెస్ మ్యాగ్నెట్గా అండ్ అలాగే ఆటాకి ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అవ్వడం. సో హౌ ఇట్ వెంట్? థ్యాంక్ యూ అండి. నేను లేట్ 80స్లో అమెరికాకి వెళ్ళాను. దాదాపు 40 సంవత్సరాల క్రితము అమెరికాలో వెళ్ళాను. అదే 90 అంటే అబౌట్ 35 ఇయర్స్ నుండి అమెరికాలో ఉంటున్నాను. సో అక్కడ స్టూడెంట్స్ ఆ కాలం 35 ఇయర్స్ క్రితము అమెరికాకి వెళ్ళడము చాలా రేరు. అంత వీసాస్ కూడా చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. నేను ఆ టైంలో వీసాకి వెళ్ళడం అంటే మద్రాసుకి వెళ్తే, ఆ టైంలో మద్రాస్ అనేవాళ్ళం కదా, మద్రాసుకి వెళ్తే అన్నీ రిజెక్ట్ అవుతున్నాయని బాంబేకి వెళ్ళి, బాంబే నుండి వీసా తీసుకొని అమెరికాకి వెళ్ళి న్యూ జెర్సీలో కాలేజ్ చేసి మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసి దాని తర్వాత మళ్ళీ వాషింగ్టన్ డీసీలో సెటిల్ అయ్యి, వర్జీనియాలో సెటిల్ అయ్యి అక్కడ ఫస్ట్ నేను సివిల్ ఇంజనీరింగ్ వృత్తి అండి, ఎడ్యుకేషన్ వైజు సివిల్ ఇంజనీరింగ్లో జాబ్ చేసుకుంటూ గ్రీన్ కార్డ్ వచ్చింది. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ అంటే అమెరికా ఇంకో ఇంపార్టెంట్ చూడండి ఎంత అవైలబిలిటీ వైజు, నేను సివిల్ ఇంజనీరింగ్లో చేసినా కానీ నాకు ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి, ఇంజనీరింగ్లో గ్రోత్ ఎక్కువ కావాలి అని మళ్ళీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కొన్ని చేసి నా కెరియర్ ఇంజనీరింగ్ నుండి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మూవ్ చేసి కేపీఎంజీ అటువంటి పెద్ద కంపెనీల వర్క్ చేశాను. ఆ కేపీఎంజీ అటువంటి వర్క్ చేసిన తర్వాత ఎప్పటికైనా నా చాలా క్రెడిట్ నన్ను అమెరికాకు పంపడానికి, నాకు ఈ జీల్ ఇచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలనడానికి మా నాన్నగారు చల్లలింగారెడ్డి ఈజ్ నో లాంగర్ హియర్, బట్ హీ వాజ్ ద మెయిన్ ఫోకస్. అతను మీరు వెళ్ళాలి అమెరికాకి వెళ్ళి మంచిగా చేయాలని. మళ్ళీ తర్వాత ఈ ఐటీ జాబ్ చేసుకుంటూ కేపీఎంజీలో జాబ్ చేస్తున్నప్పుడు నేను నా సొంతగా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి, మనము ఉద్యోగాలు వేరే వాళ్ళని అడగకంటే మనమే కొందరికి ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది అని ఒక ఐటీ కంపెనీ స్టార్ట్ చేశాము, ఏస్ ఇన్ఫో సొల్యూషన్స్ అని. అక్కడ ఐటీ కంపెనీ స్టార్ట్ చేసి 19-20 ఇయర్స్ కంపెనీ రన్ చేశామండి. మెయిన్గా మా కంపెనీ ప్రాధాన్యత ఏంటంటే అక్కడ ఉన్న యుఎస్ గవర్నమెంట్కు, అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటారు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కదా ఇండియాలో, ఆ ఫెడరల్ గవర్నమెంట్కు వాళ్ళు వర్క్ అంతా అవుట్సోర్స్ చేస్తారండి. ఐటీ వర్క్ అంతా బయటికి కాంట్రాక్టర్స్కి ఇస్తారు. సో మేము ఫెడరల్ గవర్నమెంట్ తోటి కాంట్రాక్ట్స్ బిడ్ చేసి ప్రపోజల్స్ రాసి మేము కాంట్రాక్ట్స్ తెచ్చుకొని మా కంపెనీని డెవలప్ చేసి 20 ఏళ్లలో ఒక 1000 మందికి స్టాఫ్ ఉన్న ఉద్యోగాలు ఇచ్చి గ్రో అయిన తర్వాత వేరే కంపెనీస్ వచ్చి ప్రైవేట్ ఎక్విటీ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళంటే కొత్త కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి మా కంపెనీని వాళ్ళు అక్వైర్ చేశారు 2 times. ఒకసారి పార్షల్ అక్విజిషన్, తర్వాత ఫుల్ అక్విజిషన్ చేసి తర్వాత ఎగ్జిట్ అయ్యి ఇప్పుడు నా ఏం చేస్తుంటానంటే మెంటర్ చాలామంది స్మాల్ బిజినెసెస్ వచ్చి మేము బిజినెస్ చేయాలంటే, ఎస్పెషల్లీ యుఎస్ గవర్నమెంట్కు బిజినెస్ చేయాలంటే ఎటువంటి కేపబిలిటీస్ అవసరము, ఎలా చేయాలి, టీమింగ్ ఎలా ఉండాలి, ప్రైసింగ్ ఎలా చేయాలి. సో ఎవ్రీ డే పీపుల్ కాల్ మీ, ఐ మెంటర్ దో స్మాల్ బిజినెసెస్. కొన్ని కంపెనీస్కు ఫార్మల్గా బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్గా ఉంటాను, కొన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. అది చేసుకుంటా మళ్ళీ ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కు కూడా వర్క్ చేస్తాను. అయితే ఈ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నేను ముందు నుండి కూడా 1996-2000 నుండి కూడా పాల్గొని అక్కడ అయ్యే కాన్ఫరెన్సెస్ అటెండ్ చేసి 20 పైన ఇయర్స్ తోటి నేను చాలా సంబంధాలు ఉన్నాయి, వాళ్ళతో కలిసి పనిచేసాము. అండ్ లాస్ట్ 12-13 ఇయర్స్లో చాలా యాక్టివ్గా ఫస్ట్ బిజినెస్ కమిటీ చైర్గా, దాని తర్వాత బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా, మళ్ళీ 2 ఏళ్ల క్రితము 2.5 years క్రితము బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అందరూ నన్ను ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్గా సెలెక్ట్ చేశారు. ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ తర్వాత మొన్న జనవరిలో ఆటా ప్రెసిడెంట్గా తీసుకున్నాను. సో ఎన్ని అసోసియేషన్స్ తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నా ఏంటంటే ఆటా హ్యాస్ యునీక్ కేపబిలిటీస్, యునీక్ థింగ్స్. ఏంటంటే సెకండ్ లార్జెస్ట్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్, హై మెంబర్షిప్ చాలా పెద్దగా ఉంది, డెప్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద అమెరికా కవర్ చేస్తుంది. 2 రాష్ట్రాలు, ఒక రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇక్కడ తెలుగు 2 రాష్ట్రాలకు కూడా చేస్తుంది. సో
చాలా సంతోషం మేము ఇటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఆట దట్స్ వెరీ నైస్ సార్. సో మీ జర్నీ గురించి చాలా నైస్గా ఉంది అంతా విన్నాక కూడా. అండ్ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ని చూసుకుంటే ట్రంప్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు తెలుగు యూత్ అంతా కూడా. సెకండ్ టైం ఛార్జ్ తీసుకునే టైంకి అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎటువంటి ఫేస్ చేస్తున్నారు? ఎందుకంటే ట్రంప్ ఇప్పటికే చాలా నిబంధనలు పెట్టాడు. సో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అందరినీ ఇమీడియట్ డిపోర్టేషన్ చేస్తున్నారు. సో ట్రావెల్ బ్యాన్స్ ఇవన్నీ కూడా. సో ఒకంత భయం, ఆందోళన ఉంది తెలుగు యువతలో. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అమెరికన్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషను అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్ చూస్తే ఎలా ఉంటుందంటే, మీరు చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ట్రంప్ ఈజ్ నాట్ ద మెయిన్ పర్సన్. ట్రంప్ ఒక్కరే మొత్తం పాలసీస్ చేంజ్ చేయలేడు. అక్కడ 3 ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటుందండి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, దానికి ప్రెసిడెంట్ ట్రంప్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. తర్వాత కంగ్రెషనల్ లెజిస్లేటివ్ బ్రాంచ్ ఉంటుంది. లెజిస్లేటివ్ ఏంటంటే కాంగ్రెస్ సెనేటర్సు, కాంగ్రెస్ మెన్, వాళ్ళు రూల్స్, వాళ్ళు లాస్